లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం. మాఘపురాణం 27వ అధ్యాయం నదీ స్నాన ఫలము. ఈ మాఘమాసంలో ఏ నదుల్లో స్నానమాచరిస్తే ఎంత పుణ్యఫలం సిద్ధించునో వశిష్ఠుల వారు దిలీప మహారాజుకు చెప్పిన వివరాలను ఈరోజు తెలుసుకుందాం. వశిష్ఠ మహర్షి ద్వారా అనేక పుణ్యచరిత్రలను మాఘమాస నదీ స్నాన మహిమను విన్న దిలీప మహారాజు మహర్షి, మీ దయ వలన తెలియని విషయాలన్నింటినో తెలుసుకొని కృతార్థుడనైతిని. కానీ మహర్షి, ఈ మాఘమాసమందు ఏ పుణ్యతీర్థముల యందు స్నానమాచరించినా ఎంత పుణ్యఫలం సిద్ధించినో తెలియజేయమని ప్రార్థించాడు. వశిష్ఠుల వారు చెప్పసాగారు. ఓ దిలీప మహారాజా, మాఘమాసంలో నదీ స్నానం చేయుట మిక్కిలి పుణ్యదాయకము. మాఘమాసంలో ఏ నది నీరైనను గంగాజలమంతటి పవిత్రతను కలిగి ఉండును. కావున మాఘమాసంలో నదీ స్నానం చేయుట వలన సర్వ పాపములు నశించును, ఎనలేని పుణ్యం కలుగును. ఇక గంగానది యొక్క విశిష్టతను తెలియని వారుండరు. గంగానది స్నానం మిక్కిలి ఆరోగ్యప్రదమైనది మరియు పుణ్యప్రదమైనది. పాపములను హరింపజేయును. అత్యంత ప్రవాహ వేగం గల గంగానదిలో స్నానం చేయుట వలన ప్రజలకు పాప ప్రక్షాళన కలుగును. దేవతలు, మునీశ్వరులు, యోగీశ్వరులు, మహత్తపస్సాలురందరూ గంగానదీ తీరమునే తమ ఆవాసాలను ఏర్పరచుకున్నారు. జీవనది అయిన గంగానది అరణ్య మార్గం గుండా ప్రవహించి అనేక వనమూలకాది వృక్ష సంపదలతో మమేకమై ఆయుర్వేద జలముగా ప్రసిద్ధికెక్కింది. దీర్ఘ రోగాలతో బాధపడుచున్న వారు సైతం గంగానదిలో స్నానం చేసి పునీతులయ్యారు. పరమేశ్వరుని జటాజూటం నుండి జాలవారుతున్న గంగానది మిక్కిలి పవిత్రమైన పుణ్యనదిగా దేవాది దేవతలందరిచే కొనియాడబడుచున్నది. మిక్కిలి పవిత్రమైన గంగానదిని గురించి తెలియని వారుండరు. మాఘమాసమందు గంగానదిలో స్నానం చేసినచో విశేష పుణ్యఫలం లభించును. వారి పాపములన్నీయూ హరించుకుపోయి విష్ణు సాయుధ్యమును పొందగలరు. గంగానది స్నాన మహిమ ఇంతింతరి చెప్పుటకు సఖ్యం కాదు. బొందితో కైలాసమునకు పోయి పరమేశ్వరుని వీక్షించగల మాహాత్యమును ఈ గంగానది స్నాన ఫలం వలన కలుగును. కావున ముక్తిని పొందగోరు వారు మాఘమాసమందు గంగానదిలో స్నానం ఆచరించవలను. జీవితంలో ఒక్కసారైనా గంగానది స్నానం చేసినచో విశేష పుణ్యఫలం పొందగలరు. ఇక ప్రయాగ పుణ్యక్షేత్ర మహిమ వర్ణింపాలేమి కానిది. ఇది గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమం. మాఘమాసమందు త్రివేణి సంగమంలో స్నానమాచరించి మాఘమాస వ్రతమును పూజలు చేసి దాన ధర్మాది కార్యక్రమం చేసినచో వారు నేరుగా విష్ణు సాయుధ్యమును చేరువవుటలో సందేహమే లేదు. ఈ ప్రదేశము గొప్ప విశేషతను సంతరించుకున్నది. గంగానది సముద్రంలో కలిసే చోటే ఇది. ఈ త్రివేణి సంగంలో స్నానం ఆచరించినచో 7 జన్మల పాపములు హరించుకుపోవును. మాఘమాసమందు త్రివేణి సంగంలో నదీ స్నానం చేసి వ్రతాలు, పూజలు, దాన ధర్మాది కార్యక్రమములు చేసి విష్ణు దేవాలయమునకు, శివాలయమునకు, ప్రసిద్ధి దేవాలయములకు ఇత్యాదులను దర్శించినచో విశేష పుణ్యఫలం లభించును. మరో జన్మ అంటూ ఉండదు. జన్మరాహిత్యమును పొంది విష్ణులోకమును శాశ్వతంగా స్థానం పొందగలరు. కావున ప్రతివారు మాఘమాసమందు త్రివేణి సంగమమందు స్నానమాచరించి ముక్తిని పొందగలరు. గోదావరి నది దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి పొందిన నదీ పుణ్యక్షేత్రము. దీనిని గౌతమి నది అనే పేరు కూడా కలదు. ఇది పడమటి కనుమలకు దగ్గరలో ఉన్న నాసికా త్రయంబకం అనే పుణ్యక్షేత్రమందు పుట్టుచున్నది. గౌతమ్ మహర్షి తన గోహత్య దోషంను నివృత్తి చేసుకున్నటకు ఈశ్వరుని గురించి ఘోర తపస్సును చేశాడు. ఈశ్వరుడు మెచ్చుకొని గోహత్య ప్రదేశం మీదుగా గోదావరిని ప్రవహింపజేసి ఆ ప్రదేశాన్నంతటినీ పవిత్ర పుణ్య ప్రదేశమయ్యేటట్లు చేశాడు.
కావున మాఘమాసంలో గోదావరి నదీ స్నానం అత్యంత శ్రేయోదాయకము, పవిత్రము, పుణ్యప్రదము, సర్వ పాపములను హరింపజేయును, ఇహపర సౌఖ్యాలను సిద్ధించును. ఈ గోదావరి నదిలో మరికొన్ని ఉపనదులు కలిగి ఉండటం వలన దీనిని సప్త గోదావరి అని కూడా అంటారు. ఇవన్నీ అరణ్య ప్రదేశం గుండా ప్రవహించి వచ్చుట వలన గోదావరి నది స్నానం కూడా సకల రోగములను హరించును. ప్రతి సంవత్సరము వచ్చు వరద గోదావరిలోను మాఘమాసం నందును ఈ నదిలో స్నానం ఆచరించినచో ఆరోగ్య ఐశ్వర్యములు ప్రాప్తించును. ఇంకను పరంతప మరియు ప్రభాసం అనే క్షేత్రములు మిగిలి ప్రసిద్ధికెక్కాయి. పరంతప నదీ తీరమందు శివుడు లింగాకారంలో వెలిసి ఉన్నాడు. ప్రభాస క్షేత్రమందు నదీ స్నానం చేసినచో బ్రహ్మహత్య మహాపాతకములు కూడా హరించుకుపోతాయని ప్రతీతి. దీనికి నిదర్శనంగా ఈ క్రింది వృత్తాంతం తెలియజేయబడుచున్నది. ఆదిదేవుడైన శంకరునికి మరియు విష్ణువు యొక్క నాభి కమలం నందు ఉద్భవించిన సృష్టికర్త అయిన బ్రహ్మకు 5 తలలుండేవి. అంచేతనే వారిద్దరిని పంచముఖేశ్వరులనియు పంచముఖ బ్రహ్మ అనే పేరుతో పిలువబడేవారు. ఒకనాడు ఈశ్వరునికి బ్రహ్మకు వాగ్యుద్ధం జరిగింది. నాకు 5 తలలు ఉన్నాయి కావున నేనే గొప్పవాడినని బ్రహ్మ, నాకు 5 తలలు ఉన్నవి కనుక నేనే గొప్పవాడినని శంకరుడు వాదించుకున్నారు. అది చిలికి చిలికి గాలివాన వలె పరిణమించి ఇద్దరు ఘోర యుద్ధానికి దిగారు. ఆదిశంకరుడు కోపాన్ని అణుచుకోలేక తన త్రిశూలంతో బ్రహ్మ యొక్క 5వ తలకను నరికివేశాడు. అప్పటి నుండి బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ అయినాడు. కానీ శివునికి మాత్రం బ్రహ్మహత్యా దోషం అంటుకుంది. బ్రహ్మహత్యా దోషం అంటుకున్న శివుడు భయపడి ఈ దోషం ఎట్లా నివారణ అవుతుందోనని బ్రహ్మతలను చేత పట్టుకొని ముల్లోకాళ్ళు తిరగసాగాడు. అలా తిరుగుతూ ఉండగా క్రమంగా శివుని చేతిలోని బ్రహ్మతల ఎండిపోయి కపాలంగా మారిపోయింది. శివుణ్ణి ఆదరించటానికి ఎవరూ ముందుకు రాలేదు. చేసేది లేక శివుడు ఆ కపాలంతోనే భిక్షను స్వీకరిస్తూ భూలోకానికి చేరుకున్నాడు. శివుడు అత్యంత తేజోమయ సౌందర్యవంతుడు, మిక్కిలి అందగాడు. అతని ముగ్ధ మనోహర రూపాన్ని చూసి చలించని స్త్రీలుండరనట్టులో సందేహం లేదు. భూలోకంలో భిక్షాందేహి అంటూ శివుడు భిక్షాటన చేస్తుండగా భిక్ష వేసే స్త్రీలందరూ అతని సౌందర్యమునకు లోబడి ఆదమర్చిపోయేవారు. తమ తమ స్త్రీలందరూ జగన్మోహనాకారుడైన భిక్షకుని వెంటపడుచుంట వలన మునీశ్వరులకు తపస్సాలులకు కోపం వచ్చింది. తమ భార్యలందరూ శివుని వెంట పోవటం సహించలేకపోయారు. వారి కోపం తారాస్థాయికి చేరింది. వెంటనే ఎవడి భిక్షకుడు తమ భార్యలను సైతం వశపరుచుకొను, ఈతనికి పురుషత్వం నశించుగాక అని శపించారు. అంతే భిక్షాటన చేస్తున్న శివుని యొక్క లింగము కిందకు పడిపోయింది. అసలే బ్రహ్మహత్యా దోషంతో కుమిలిపోతున్న శివుడు చేయునది లేక ఆ లింగమందే ఐక్యమైపోయాడు. శివుడు లింగాకారంలో ఐక్యమవడంతో దానికి ఎనలేని తేజస్సు వచ్చి మిక్కిలి కాంతివంతంగా ప్రకాశించసాగింది. అమిత తేజోవంతుడుగా ప్రకాశించుతున్న ఆ లింగమును, దాని భయంకర తేజస్సును చూడలేక బ్రహ్మ విష్ణువులు యత్నించి ఓంకారేశ్వరుని ఓదార్చి ప్రయాగ క్షేత్రమునకు తీసుకొని వచ్చి స్నానాది దాన ధర్మాది కార్యక్రమాలను గావించి అతని బ్రహ్మహత్యా పాతకమును పోగొట్టిరి. భూలోకమందు భక్తులందరూ లింగాకారమందే ఐక్యమై ఉన్న శివుణ్ణి పూజించుటతో కైలాస ప్రాప్తి పొందసాగారు. శివుడంతటి వాడే తన బ్రహ్మహత్య మహాపాతకమును బాపుకొనుటకు ప్రయాగ క్షేత్రమందు స్నానమాడి పూజా పునస్కారాలు దాన ధర్మాది సకృత్యములు నిర్వర్తించాడు. కావున ప్రయాగ క్షేత్రము అత్యంత పుణ్యప్రదమైనది. ఇక్కడి త్రివేణి సంగమందు స్నానం ఆచరించినచో సర్వపాపంలో హరించుకుపోవును అని వశిష్ఠుల వారు ముగించారు. స్వస్తి. మాఘమాసంలో సూర్యోదయానికి ముందు చేసే స్నానం, సూర్య ఆరాధన, విష్ణు ఆరాధన ఎంతో పవిత్రమైనది. ఎంతటి పాపాన్నుంచైనా విముక్తి కలిగిస్తుందనే విషయాన్ని మాఘపురాణం ద్వారా తెలుసుకున్నాం కదా.
ఇలాంటి భక్తి సంబంధమైన మరిన్ని విషయాలను తెలుసుకోవాలంటే లక్ష్మణ్ మన ఊరి కథలు ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.